హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో నేను బిజినెస్ అనలిస్ట్కి ఏఐ టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి యూస్ చేయడానికి, అండ్ బిజినెస్ అనలిస్ట్కి ఏఐ టూల్స్ అవేర్నెస్ ఉండాలి అండ్ ఏవి యూస్ఫుల్ అండ్ హౌ ఇట్ ఈస్ ఇవాల్వింగ్ అనేది నేను చూపించాను. ఈ వీడియోలో నేను స్పెసిఫిక్గా బిఎస్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడానికి ఏ టూల్స్ యూస్ చేయొచ్చు అనేది, ఆ స్కోప్ ఏంటి అండ్ ఏవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ అనే ఐడియా కోసం స్పెసిఫిక్గా రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ కోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. బిఎస్ మేజర్ రోల్ లైక్ మనని బిజినెస్ అనలిస్ట్గా కంపెనీలో తీసుకోవడం ఫస్ట్ రోల్ ఈస్ ఫర్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. కొన్నిసార్లు నాట్ నెసెసరీలీ మనకి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చి ఉండకపోవచ్చు, ఆర్ఎల్స్ మనం సీక్వెల్ అంతా యూజ్ చేయాల్సి రాకపోవచ్చు, అండ్ డేటా సైడ్ అంతా అలాంటి ప్రాజెక్ట్స్ లేకపోవచ్చు, బట్ ఉండకపోవచ్చు. బట్ ఫర్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఇస్ ది కామన్ పాయింట్. ఫర్ దట్ ఏ టూల్స్ వాడాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను ప్రీవియస్ వీడియోస్లో నేను జీరాలో రిక్వైర్మెంట్స్ యూజర్ స్టోరీస్ ఎలా పెట్టాలి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మేజర్గా ఈ వీడియో ఈజ్ అబౌట్ లైక్ రిక్వైర్మెంట్స్ మేనేజ్మెంట్, లైక్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్కి ఆర్ రిక్వైర్మెంట్స్ మేనేజింగ్కి ఏ టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఏఐ ఇంటిగ్రేటెడ్ టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి లైక్ టు గ్యాదర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, ఫస్ట్ మేజర్ వచ్చేసి అంటే చాలా అసలు బేసిక్ నుంచి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. లైక్ ఫస్ట్ మనకు కావాల్సింది బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి దాన్ని యూజర్ అకౌంట్స్తో కొలాబరేట్ చేసి ఆర్ డెవలపింగ్ టీమ్తో కోఆర్డినేట్ చేయడం, అండ్ ఇవన్నిటికీ మనకి ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ అన్నీ ఉండాలి. సో ఆ డాక్యుమెంటేషన్ కొన్నిసార్లు ఫంక్షనల్ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ ఇట్ హ్యాస్ టు ప్రాసెస్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ టీమ్స్, అండ్ ఇట్ షుడ్ అన్ని టీమ్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక కలెక్టివ్ డేటా లాగా మనం పెట్టాలి. కొన్నిసార్లు ఇట్ ఇంక్లూడ్స్ డేటా సెట్స్, ఇట్ ఇంక్లూడ్స్ మోడలింగ్, ఇట్ ఇంక్లూడ్స్ డయాగ్రామ్స్, అలా చాలా ఉంటాయి. సో అలా ఫర్ డిఫరెంట్ పర్పసెస్ డిఫరెంట్ టూల్స్, ఏఐ టూల్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి మనకి మార్కెట్. లైక్ ఇప్పుడు ఇవాల్వ్ అవుతున్న మార్కెట్ని బట్టి, ఆ ట్రెండ్ని బట్టి, ఆ కొలాబరేటివ్ అప్రోచ్ని బట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో లైక్ వాట్ హెల్ప్స్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి ఫర్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టూల్స్ అనమాట. సో ఫర్ విచ్ మీన్స్ ఒక రా డేటా, రా కలెక్టివ్ డేటా టు పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్ డాక్యుమెంట్ ఆర్ ఎల్స్ టు పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వన్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్. ఎన్ఎల్పి టూల్స్ వచ్చేసి అంటే విచ్ ఎక్స్ప్లెయిన్స్ ది హై లెవెల్ డేటా అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. దానికోసం మనం యూజ్ చేయొచ్చు మైక్రోసాఫ్ట్ కోపైలట్. లైక్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ అనే టూల్ ఆల్రెడీ 365తో, ఆఫీస్ 365తో ఇంటిగ్రేట్ అయ్యి వస్తుంది. అంటే జస్ట్ లైక్ ఎక్సెల్, పవర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఈస్ ది న్యూ థింగ్. ఇట్ ఈస్ ది ఇంటిగ్రేటెడ్ ఏఐ టూల్ అనమాట. సో ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఎనీథింగ్ ఇట్ జనరేట్స్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, కొన్నిసార్లు దెర్ ఆర్ గ్యాప్స్, బట్ ఓవరాల్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఇట్ కెన్ రీప్రొడ్యూస్ అనమాట. మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఇట్స్ అ వెరీ వెరీ ఎసెన్షియల్ టూల్. ఇట్స్ మై ఫేవరెట్ కూడా. సో ఇదన్నమాట, దట్ ఈస్ వన్ ఆఫ్ ది టూల్స్, మైక్రోసాఫ్ట్ కోపైలట్. ప్లీజ్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఐబిఎం వాట్సన్ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. ఓకే, ఇది వచ్చేసి అనలైజ్ టెక్స్ట్ డేటా టు ఐడెంటిఫై ఎంటిటీస్. అంటే లెట్స్ సే అండి, ఇప్పుడు మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని ఇంకొక దానికి లింక్ చేయాలి, ఆర్ ఎల్స్ ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా అండ్ ఇట్ షుడ్ సెగ్రిగేట్ చేయాలి. అలాంటి అన్ని యాక్టివిటీస్కి ఐబిఎం వాట్సన్ అండ్ ఎన్ఎల్పి ఈజ్ వెరీ 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 యూస్ఫుల్ టూల్ అండి. నెక్స్ట్ వచ్చేసి లూసిడ్ చాట్స్ ఏఐ. ఇది వచ్చేసి జస్ట్ లైక్ అవర్ విజువో, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్. ఒక్కొక్కసారి ఫ్రమ్ మనకి వీ హ్యావ్ టు షో ఇట్ ఇన్ డయాగ్రామ్స్ కదా, సో మెనీ యాక్టివిటీస్ డయాగ్రామ్స్, సో మెనీ వర్క్ ఫ్లోస్, అవన్నీ మనం ఇదివరకు ఉన్న మాన్యువల్ వర్క్ కాస్త లూసిడ్ చాట్ ఏఐలో ఇట్ ఈస్ మోర్ ఆటోమేటెడ్ అనమాట. అంటే ఇట్ విల్, ఇఫ్ వి ప్రొడ్యూస్ ది ఇన్ఫర్మేషన్, ఇఫ్ వి గివ్ ది ఇన్ఫర్మేషన్, ఇట్ విల్ ప్రొడ్యూస్ చాట్స్, లూసిడ్ చాట్స్.
సో ఇట్ ఈస్ వెరీ వెరీ యూజర్ ఫ్రెండ్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది కూడా దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ యూస్ఫుల్ టూల్స్. ఈ 3 చాలా ఇంపార్టెంట్: మైక్రోసాఫ్ట్ కోపైలట్, ఐబిఎం వాట్స్, లూసిడ్ చాట్స్. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ నార్మల్ ప్రాజెక్ట్, నార్మల్ కిక్ ఆఫ్ ప్రాజెక్ట్లో ఆర్ ఎల్స్ సో మచ్ డేటా ఆర్ ఎల్స్ డేటాబేస్ నుంచి డేటా రిట్రీవ్ చేసే ప్రాసెస్ కానప్పుడైతే ఈ 3 టూల్స్ వస్తే యు ఆర్ లైక్ ఈ 3 టూల్స్ యూజ్ చేసి యూ కెన్ బి ఏ గుడ్ బిఏ. అది. And the usage is also very simple, which is very very user friendly. You need not learn. అక్కడ లెర్న్ చేయడానికి ఏమీ ఉండదు. లైక్ if you are typing what you want, it will give you the information. నెక్స్ట్ వచ్చేసి AI powered collaboration platforms. ఇవి మోర్ లైక్ అంటే బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఆర్ ఎల్స్ గ్రూపింగ్ ఐడియాస్, జనరేటింగ్ సమ్మరీస్ ఫ్రమ్ డిజిటల్ వైట్ బోర్డ్స్, మైరో AI. ఇట్ ఈజ్ ఒక రకంగా చెప్పాలంటే రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్, ఇవన్నీ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేసి మనం మాన్యువల్గా చేసే వర్క్ అంతా మైరో AI, నోషన్ AI ఇవన్నీ రీప్లేస్ చేశాయి. నెక్స్ట్ వచ్చేసి జీరా ఈజ్ ఫర్ యూజర్ స్టోరీస్ కదా. సో జీరా యూజర్ స్టోరీస్ ఆర్ ఎల్స్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్స్ అవన్నీ జీరా ఈజ్ మోర్ ఇంటిగ్రేటెడ్ విత్ AI అనమాట. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ యూస్. ఎవ్రీబడి జీరా, వెన్ బిజినెస్ అనలిస్ట్ పుట్ హిజ్ రిక్వైర్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరాలో బిజినెస్ అనలిస్ట్ జీరాలో యూజర్ స్టోరీ రాసినప్పుడు ఇట్ ఈస్ మోర్ ఆటోమేటెడ్ అనమాట. ఇట్ విల్ జనరేట్ ఎ ఫంక్షనల్ డిజైన్ ఆన్ ఇట్స్ ఓన్ విత్ సూటబుల్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద ప్రాంప్ట్. మనం ఇచ్చిన టైటిల్ని బేస్ చేసుకొని, ఆ డిస్క్రిప్షన్ని బేస్ చేసుకొని ఇట్ విల్ ప్రొడ్యూస్ ఎ ఫంక్షనల్ డిజైన్. సో ఇట్ ఈస్ మోర్ ఆటోమేటెడ్ దీస్ డేస్. నెక్స్ట్ ఫర్ రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ టూల్స్ వచ్చేసి దట్ జీరా కూడా వన్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ టూల్స్ విత్ AI ఫీచర్స్. అది కాకుండా జామా కనెక్ట్, జామా కనెక్ట్ అనేది లైక్ క్లీన్ అప్ ప్రాసెస్ ఆర్ ఎల్స్ రిక్వైర్మెంట్ సింపుల్ లైన్లో వచ్చేసి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇఫ్ వీఆర్ డూయింగ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇఫ్ వీఆర్ డూయింగ్ ఫర్ వన్ క్లయింట్ ద సేమ్ రిక్వైర్మెంట్స్, ద సేమ్ టెంప్లెట్ విల్ గో ఫర్ నెక్స్ట్ క్లయింట్స్ అనమాట. అలాంటప్పుడు ప్రోటోటైపింగ్ ఈజ్ ద వే. ఒకప్పుడు ప్రోటోటైపింగ్ కూడా మాన్యువల్గా చేస్తాము, ఇప్పుడు జామా కనెక్ట్ విత్ వీటి వల్ల ఇట్ విల్ డిటెక్ట్ ది డూప్లికేట్స్ అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ క్రియేటింగ్ ది డూప్లికేట్స్ కూడా వన్ ఆఫ్ ది ఫీచర్స్ అదనమాట. అంటే ఇఫ్ వీఆర్ డూయింగ్ సో మచ్ ప్రాసెస్ ఫర్ క్లయింట్ ఏ, ఇఫ్ ఇట్ ఈస్ ఒకవేళ క్లయింట్ బీకి కూడా మనం అదే రిపీట్ చేయాల్సి వస్తే ఈ టూల్స్ చాలా యూస్ అవుతాయి అనమాట. సో రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ టూల్స్. AI యాక్చువల్లీ బిజినెస్ అనలిస్ట్ జాబ్స్ ని రీప్లేస్ చేయలేదు. చాలా వరకు ఆల్ బిజినెస్ అనలిస్ట్ అన్ని కంపెనీస్ AI అడాప్టబిలిటీలో ఉన్నాయి కాబట్టి లైక్ వర్క్ మోడ్ ఆఫ్ వర్క్ చేంజ్ అయింది. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఆర్ ఎల్స్ ప్రొవైడింగ్ డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ ఈస్ BA's జాబ్ ఫైనల్లీ. బట్ విత్ AI ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ అండ్ చాలా తొందరగా చేయొచ్చు అండ్ చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. Hope this video helps. Thank you.